At Anurag University, be everyone you dream to be. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు 2026 ప్రకారం రిజిస్ట్రేషన్ రద్దయినా లేదా గడువు ముగిసిన స్వచ్ఛంద సంస్థల విదేశీ ఆస్తులను ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి స్వాధీనం చేసుకుంటారు. పునరుద్ధరణ జరగకపోతే ఆ ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. మత మార్పిడులపై నిషేధం విధిస్తూనే జైలు శిక్షను 5 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు. దేశంలో విదేశీ ఫండ్స్తో నడిచేటటువంటి స్వచ్ఛంద సంస్థల అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రతిపాదించిన ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు 2026 పెను సంచలనం సృష్టిస్తోంది. గత 10 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 20,000 ఎన్జిఓల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. మరో 15,000 సంస్థల అనుమతుల గడువు ముగిసి నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీనివల్ల వేలాది కోట్ల రూపాయల విలువైన విదేశీ నిధులు, వాటితో కొనుగోలు చేసిన ఆస్తులు అనిశ్చితిలో ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని స్వాధీనం చేసుకోలేక, నిర్వహించలేక చేతులెత్తేయడంతో కేంద్రం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిన పరిస్థితి. ప్రత్యేక అధికారి చేతికి విదేశీ ఆస్తులు ఈ విషయం మీద మాట్లాడుకుంటే, కొత్తగా తెస్తున్నటువంటి చట్ట సవరణ ప్రకారం ఏదైనా ఎన్జిఓ రిజిస్ట్రేషన్ రద్దయినా, గడువు ముగిసినా లేదా స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నా ఆ సంస్థ విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులన్నీ ఇక తాత్కాలికంగా ఒక గుర్తించబడిన అధికారి ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ ఆ సంస్థ చట్టబద్ధంగా తన రిజిస్ట్రేషన్ను తిరిగి పునరుద్ధరించుకుంటే ఆస్తులన్నింటినీ మళ్ళీ అప్పగిస్తారు. అలా జరగని పక్షంలో ఆ ఆస్తులను శాశ్వతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. అవసరమైతే వాటిని వేలం వేసి వచ్చినటువంటి సొమ్మును కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి జమ చేస్తుంది. కొత్త నిబంధన ప్రభావంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు స్పందించారు కూడా. ఇన్నాళ్ళు చట్టంలోని లొసుగులను వాడుకునే ఎన్జిఓలు విదేశీ నిధులను పక్కదారి పట్టించేవి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కొత్త బిల్లు ద్వారా ప్రతి రూపాయికి, ప్రతి ఆస్తికి స్పష్టమైన జవాబుదారీతనం వస్తుంది. ఇది పారదర్శకతను పెంచుతుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. మత మార్పిడులపై పూర్తి నిషేధం, ఆరాధనా స్థలాలకు రక్షణ కల్పించే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ సవరణలతో పాటు 2026 జూన్ 22న నోటిఫై చేసిన నూతన ఎఫ్సిఆర్ఏ నిబంధనల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక స్పష్టత ఇచ్చింది. అనుమతి పొందిన మతపరమైన కార్యకలాపాల్లో మత మార్పిడులను ఎంతమాత్రం అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. అయితే ఎన్జిఓ ఆస్తుల స్వాధీనం సమయంలో ఏదైనా ప్రార్థనా మందిరం లేదా ఆరాధనా స్థలం ఉంటే దాన్ని మతపరమైనటువంటి స్వరూపాన్ని మార్చకూడదని, లౌకిక ఆస్తిగా మార్చడానికి వీలు లేదని నిబంధన విధించింది. ప్రభుత్వ అధికారి ఇచ్చే ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే 90 రోజుల్లోగా రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చని, ఆపై జిల్లా జడ్జి కోర్టులో అప్పీలు చేసుకునే హక్కును కూడా కల్పించింది. శిక్షల సడలింపు, స్పష్టమైనటువంటి గడువుల విషయానికి వద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎఫ్సిఆర్ఏ ఉల్లంఘనలకు సంబంధించి గతంలో ఉన్న గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షను ఈ బిల్లులో 1 ఏడాదికి తగ్గించారు. అలాగే రిజిస్ట్రేషన్ గడువు ముగిసేలోపు రెన్యువల్ చేసుకోకపోతే ఆ అనుమతి ఆటోమేటిక్గా రద్దవుతుందని స్పష్టం చేశారు. మత మార్పిడులపై పూర్తి నిషేధం, ఆరాధనా స్థలాలకు రక్షణ విషయం కూడా ఈ బిల్లులో చర్చించారు. 2026 జూన్ 22న నోటిఫై చేసిన నూతన ఎఫ్సిఆర్ఏ నిబంధనల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక స్పష్టత ఇచ్చింది. అనుమతి పొందిన మతపరమైన కార్యకలాపాల్లో మత మార్పిడులను ఎంతమాత్రం అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఎన్జిఓ ఆస్తుల స్వాధీనం సమయంలో ఏదైనా ప్రార్థనా మందిరం లేదా ఆరాధన స్థలం ఉంటే దాని మతపరమైనటువంటి స్వరూపం మార్చకూడదు, లౌకిక ఆస్తిగా మార్చడానికి వీలు లేదని నిబంధన పెట్టింది. ప్రభుత్వ అధికారి ఇచ్చే ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే 90 రోజుల్లోగా పిటిషన్ వేసుకోవచ్చని చెప్పారు.